వెల్కమ్ బ్యాక్. 130 ఏళ్ల చరిత్ర ఉన్న సింగరేణి గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుంది. ఇంతవరకు సింగరేణి బొగ్గు నిక్షేపాలను నల్ల బంగారంగా పోలుస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఒరిజినల్ బంగారు ఖనిజ నిక్షేపాల కోసం సింగరేణి రీసెర్చ్ మొదలు పెట్టబోతుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆన్లైన్ వేలంలో ఈ అవకాశాన్ని సింగరేణి సంస్థ దక్కించుకుంది. బంగారం, రాగి ఖనిజ నిక్షేపాల అన్వేషణను ఇప్పటికే ప్రారంభించామంటున్న సింగరేణి సీఎండీ బలరాం నాయక్తో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. 130 ఏళ్ల చరిత్ర ఉన్న సింగరేణి గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుంది. ఇప్పటివరకు సింగరేణి బొగ్గు బంగారం అంటారు. ఒరిజినల్ బంగారు నిక్షేపాల కోసం ఇప్పుడు సింగరేణి రీసెర్చ్ మొదలు పెట్టబోతుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆన్లైన్ వేలంలో ఈ అవకాశాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం ఈ అంశాలకు మనతో పాటు మాట్లాడడానికి సింగరేణి సీఎండీ బలరాం నాయక్ సార్ ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని అంశాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇది ఒక బిగ్ అచీవ్మెంట్ అనుకోవచ్చా? గోల్డ్ నిక్షేపాల అన్వేషణ అనేది ఎట్లా ముందుకు వెళ్తున్నారు? మొన్న జరిగిన వేలంలో సింగరేణి సంస్థ బంగారు, రాగి నిక్షేపాల అన్వేషణకి దేవదుర్గ కర్ణాటకలో దక్కుకున్న ఈ గని వల్ల చాలామంది సింగరేణి అధికారులు, కార్మికులు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా సంతోషంగా ఉంది. సింగరేణి సంస్థ కీలక ఖనిజాల అన్వేషణలు ఇప్పటికే ప్రారంభించింది. ఇప్పటికే మనము ప్రాసెస్డ్ ఓబీలో, ఆ తర్వాత మనం క్లే బ్యాండ్స్లో అండ్ బాటమ్ మ్యాచ్లో ఇప్పటికే చాలా పీపీఎం అంటే దాదాపుగా ఏదైనా మనం కీలక ఖనిజాలను అన్వేషణ ఒక ప్రాసెస్ను స్టార్ట్ చేయాలంటే మినిమం ఒక 50 పీపీఎం ఉండాలి. కొన్ని చోట్ల మనము 100 నుంచి అంటే మినిమం 50 ఉండాలి. సో మనం 50 కాకుండా దాదాపుగా చాలా చోట్ల 100 నుంచి 2000 పీపీఎం దాకా మనకి కీలక ఖనిజాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇప్పటికే మనము ఐఐఎంటీ భువనేశ్వర్లో మనం రీసెర్చ్ చేయించాము. అండ్ వేరే ల్యాబ్లో కూడా మనకు సెంట్రల్ ప్రభుత్వ ల్యాబ్లో చేయించాము, ఎన్ఎస్టీఎఫ్డీస్లో చేయించాము. దాంట్లో చేయించే దాపుగా మనకు టెక్నాలజీ రెడీనెస్ లెవెల్ అంటే కీలక ఖనిజాల ప్రాసెస్కి టెక్నాలజీ రెడీనెస్ లెవెల్ అనేది 1 to 9 దాకా ఉంటుంది. సో మనం ఇప్పటికీ లిథియం కానీ, వెనిడియం కానీ, స్ట్రాన్షియం అనేది ఏది విమానాల విభాగాల్లో కానీ, రక్షణ రంగంలో కానీ బాగా యూజ్ అవుతుంది. వాళ్ళు ఇప్పటికీ మనం 7 టీఆర్ఎల్ 7 దాకా ఆ ఖనిజాల్లో వచ్చేసాము. దాదాపుగా చాలా అక్కడ ఉన్న మనం ప్రాసెడ్ ఓబి కానీ, అక్కడ నుంచి మట్టిని కానీ, క్లేన్ కానీ ఒక 2 లారీల్లో తీసుకొచ్చేసి మనం డిఆర్డిఓ దగ్గర పెట్టేసి ఉన్నాము. వాళ్ళు కూడా చాలా అంటే వచ్చే 2-3 నెలల్లో కొంత గ్రాముల కీలక ఖనిజాలు కూడా ప్రాసెస్ చేసి అందించేందుకు ముందుకున్నారు. ఆ విధంగా మనకు దేశంలో అయితే ఏవైతే క్రిటికల్ మినరల్ మిషన్ ప్రభుత్వం స్టార్ట్ చేసిందో దానిలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం కానీ మిగతా ప్రభుత్వ రంగ సంస్థలు ఎట్లయితే ముందుకెళ్తున్నారో దానిలో ఎప్పటికప్పుడు మనం గమనిస్తూ ఆ యొక్క సెమినార్లు కానీ, ఆ యొక్క మీటింగ్ని అటెండ్ అవుతూ అంటే ఏ అవకాశం కూడా మనం కోల్పోవద్దు అన్న విధంగా కూడా మనం మిగతా ఆఫీసర్ను కింద జీఎం లెవెల్లో కానీ, అటు డైరెక్టర్లు కానీ మనం సంసిద్ధం చేయడం జరిగింది. సార్, ఎన్ని కంపెనీస్ ఇందులో పాల్గొన్నాయి? ఎంత పర్సెంటేజ్కి మీరు కోట్ చేశారు? భారతదేశంలో ఉన్న పిఎస్యూస్ అన్నీ కూడా వీటి మీద ఒక కన్నేసి ఉంచాయి. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ వేలం వేయంగానే అటు కోల్ ఇండియా, అటు ఇది నైవేలి లిగ్నైట్ కార్పొరేషను, అటు ఎన్ఎండిసి, ఆ తర్వాత మిగతా స్టేట్ లెవెల్లో ఉన్న సంస్థలు కూడా దాంతోపాటు ఇటు వేదాంత కానీ, అటు హిందాల్కో కానీ, నాల్కో కానీ అందరూ కూడా రెడీగా ఉన్నారు. సో దాదాపుగా మొన్న తగ్గించుకున్న బ్లాక్లో నాకు తెలిసి అయితే 4 సంస్థలు పాల్గొన్నాయి వాళ్ళు. అండ్ దాకా ఆఖరికి మనకు దక్కించింది. మొన్న దక్కించింది ఇది మనం ఈఎల్ అంటాం, ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ కాబట్టి ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ విత్ 37.75 ప్రీమియంతో దక్కించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అదే మిగతా సంస్థలు కోల్ ఇండియా కానీ అండ్ మిగతా సంస్థ వాళ్ళు 0.05 ఒక సంస్థ 0.25 మాత్రమే వచ్చింది. మనకు వచ్చింది మాత్రం 37.7%. మొన్ననే మన ఢిల్లీలో మీటింగ్లో ఉన్నప్పుడు సెక్రటరీ మైన్స్ వాళ్ళు చాలా అప్రిషియేట్ జరిగింది. అంటే వాళ్ళు మనకు కంగ్రాచులేట్ చేశారు. అంటే ప్రభుత్వ దేశంలో ఉన్న ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థలు అంటే కీలక సమయాలు ఇప్పుడు మీరు చూస్తారు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా చాలాసార్లు చాలా క్రిటికల్ అంటే కీలక రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థనే ముందుగా ఎంటర్ అయ్యి దేశాన్ని ఒక దాంట్లో బిహెచ్ఎల్ కానీ, నాల్కో కానీ, డిఫెన్స్ కానీ ఒక దేశాన్ని కూడా ఒక రైట్ డైరెక్షన్లో వాళ్ళు తీసుకోవడానికి వెళ్ళారు. సో ఇప్పుడు కూడా మనకు అలాంటి అవకాశము ఈ క్రిటికల్ ఖనిజాల విషయంలో వచ్చింది కాబట్టి సో ఆ డైరెక్షన్లో ఈ పిఎస్యూ చేస్తుంది. దాంట్లో సింగరేణి ఈ బ్లాక్ను తగ్గించుకోవడం, ఇది గోల్డ్ అండ్ కాపర్ని తగ్గించడం నిజంగా సంతోషంగా ఉంది. సార్, ఎన్ని సంవత్సరాల సమయం పడుతుంది? దీనికి బడ్జెట్ ఎంత ఖర్చు కాబోతుంది? మీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది? సో దీనికి ఈ ఖనిజాల అన్వేషణకి దాదాపు 90 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు మనకి ఒక సబ్సిడీ ఇవ్వబోతుంది. అండ్ దీనికి సంబంధించి
డిఫరెంట్ జియో కెమిస్ట్ కానీ జియో ఫిజిషియన్స్ కానీ జియోలాజిస్ట్ కానీ అవసరం ఉంటుంది. మనకి ఇప్పటికే సింగరేణిలో మనకి ఎక్స్ప్లోరేషన్ విభాగము రెడీగా ఉంది. దాంతోపాటు మనకు కావాల్సిన మిగతా మరింత అధికారులను కానీ మరింత మందిని బయట నుంచి తీసుకోవడము, ఎక్స్పర్ట్ని కూడా తీసుకోవడం, అలాంటి వాళ్ళని తీసుకోవాలని ఇప్పటికీ మనం బోర్డు అప్రూవ్ అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇప్పటికీ మనం తీసుకోవడం జరిగింది. సో మనము రెడీగా ఉన్నట్టు ఇప్పటికే ఇమీడియట్గా మనము దేవదుర్గ కర్ణాటకలో ఒక ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేసేసి ఇద్దరు ఆఫీసును పంపించేసి నా లెవెల్లో ప్లస్ డైరెక్టర్ లెవెల్లో జీఎం లెవెల్లో వెళ్ళేసేసి దానికి ఎప్పటికప్పుడు సమీక్ష ఇస్తూ అంటే ఎంత ఫాస్ట్గా మనము ఈ అన్వేషణని స్టార్ట్ చేసేసి అన్వేషించి అంటే ఈ ఒక్క బ్లాకే ఈ గోల్డ్ అండ్ కాపర్ బ్లాకే పరిమితం కాకుండా నెక్స్ట్ మనకి చాలా రాష్ట్రాల్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒరిస్సా అంటే ఒక మొత్తము మినరల్ హబ్ అంటారు దాని దాకా. అంటే దేశంలో అత్యంత మినరల్ ఉన్నది ఒరిస్సా రాష్ట్రంలో, తర్వాత ఛత్తీస్గఢ్లో ఉంది, కొంత మన రాష్ట్రంలో ఉన్నాయి, కొన్ని మధ్యప్రదేశ్లో ఉన్నాయి. సో ఏ రాష్ట్రంలో కొన్ని రాజస్థాన్లో ఉన్నాయి. సో ఏ రాష్ట్రంలో నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం వేలం వేసినా మనం ఇమ్మీడియట్గా అంటే దీనికి సంబంధించి కూడా ఒక చాలా లాస్ట్ గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఈ దీనిపైన సాధన చేయడం జరిగింది. సో ఈ క్రిటికల్ మినరల్ కోసము మనకు కన్సల్టెంట్గా ఉండాలి. అంటే సింగరేణి సంస్థకు కొన్ని మినరల్లో మనకు అనుభవం లేకపోవచ్చు, అందుకోసం ఒక డిలైట్ సంస్థని దీనిలో మనం నియమించుకోవడం జరిగింది. సో వాళ్ళు అన్నీ అంటే ఈ బ్లాక్ చూస్తే కూడా మనము అంటే ఏదో ఒక బ్లాక్లో చూసి ఏదైనా మినరల్ ఉండి హైదరాబాద్ లాంటి ప్లేస్లో ఉంటే మేము చేయలేము ఇక్కడ జనాభా. సో జనాభా ఇక్కడ తక్కువ ఉంది, తక్కువ నివాస ప్రాంతం ఎక్కడైతే ఉందైతే ఎక్కువ ఫారెస్ట్ ల్యాండ్ ఎక్కడైతే ఉందో సో అలాంటి ఇవన్నీ దాంట్లో ఒక 10 రకాల అంటే మనము ఈ బ్లాక్కి ఈ 3 బ్లాక్ని షార్ట్లీ చేయడానికి 10-15 రకాల డిఫరెంట్ స్క్రీనింగ్ ఉంటుంది. ఆ స్క్రీనింగ్ అన్నీ చేశాకనే వీటిని ఎంచుకోవడం జరిగింది. సో ఎన్ని రోజుల్లో మీరు అంటే ఈ రీసెర్చ్ మొదలు పెట్టబోతున్నారు? మొదలైన తర్వాత ఎన్ని రోజుల్లో గుర్తించనున్నారు? అనంతరం ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది సార్? దాదాపు ఈ అన్వేషణ కి మనము ఒక 3 నెలల్లో స్టార్ట్ చేసేస్తాము. 3 నెలల్లో అక్కడికి వెళ్ళేసి ఇమీడియట్ స్టార్ట్ చేస్తాం. ఈ లైసెన్స్ కూడా మనకి అఫీషియల్గా 16వ తారీఖు 16th సెప్టెంబర్ మనకి హైదరాబాద్లో అందించని ఉన్నారు ఎవరైతే ఈ బిడ్లో విన్ అయ్యారో. సో మనం కూడా ఉన్నాం కాబట్టి అవి స్టార్ట్ చేసినాక ఇమీడియట్గా ఆఫీసర్ను కూడా దాదాపు మనము నెక్స్ట్ వీకే అంటే ఆల్రెడీ మనకు అఫీషియల్గా వచ్చేసింది కాబట్టి ఇమీడియట్గా నెక్స్ట్ 10-15 డేస్లో నేను మనం మిగతా ఉన్నత అధికారులతో వెళ్ళేసి అక్కడ ప్రాంతాలను మొత్తం పరిశీలించేసేసి అక్కడ ఉన్న ఏమేమి ఉంది, ఆఫీస్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి, అక్కడ ఉన్న జియో కండిషన్స్ ఏంది, సో ఏ టౌన్ దగ్గరగా ఉంటుంది, ఏ ఫెసిలిటీస్ ఏమి కావాలి, ప్లస్ ఇప్పటికి మీకు ఇందాక చేస్తున్నట్టు మనం జియో సైన్స్ ల్యాబొరేటరీకి ఏర్పాటుకి మనం ఇప్పటికే బోర్డు అనుమతి మనం పొందడం జరిగింది. ఆ ఎక్విప్మెంట్ కూడా ఇమీడియట్గా వచ్చేటట్టు అటు కొన్ని అమెరికా నుంచి రావాలి, కొన్ని సింగపూర్ నుంచి రావాలి. ఆ ఎక్విప్మెంట్స్ కూడా ఇమీడియట్గా తెప్పించుకొని అక్కడ సముపార్జించేసేసి అక్కడ కావాలంటే ఆ ఎక్విప్మెంట్స్ కొన్ని మనం ఆ ప్రాంతంలో అక్కడ ఆఫీస్లో పెట్టడము, ఆ తర్వాత కొత్తగూడెంలో కొన్ని పెట్టడము. అంటే ఇమీడియట్గా మనకు అక్కడ నుంచి మట్టిని ఆ యొక్క మినరల్స్ని తీసేసి ఇమీడియట్గా దానికి ఎగ్జామిన్ చేయడానికి ఉన్న అవకాశాలన్నీ కూడా చూస్తున్నాం. గుర్తించిన తర్వాత గోల్డ్ నిక్షేపాలు గుర్తించిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ వేలంకి వెళ్తాం అంటున్నారు. మరి అప్పుడు కూడా సింగరేణి ముందుంటుందా? డెఫినెట్లీ అంటే దీన్ని బయటకు చెప్పొద్దు. మేము ప్రిపేర్డ్గా ఉన్నాము. మనం 37% రాయల్టీని కోట్ చేయడం ద్వారా మనం అందరికంటే ముందుకు ఉంటాము. ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళకి ఇప్పుడు ఎవరు వచ్చినా సరే మనకి సింగరేణికి 37.75 ప్రీమియం చేయాలి. అంటే వాళ్ళ లాభంలో దాకా ప్రీమియంలో ఇంతసేపు చేయిస్తున్నప్పుడు వాళ్ళు కొద్దిగా వెనకడికి వస్తారు. వాళ్ళు వెనకడికి వేయంగానే మనకు కొద్దిగా చాలా ముందు ఉన్నట్టు వాళ్ళకి. సో ఆ ప్రీమియంని కోట్ చేయడం అనేది నిజంగా ఎవరికి కూడా అంత ప్రీమియం దక్కలే. ఆ ప్రీమియము దక్కడం అనేది నిజంగా ఆ బ్లాక్ ఆక్షన్లో కూడా మనం చాలా ముందు ఉన్నట్టే. సరే, ఇక్కడ అంటే సింగరేణి 100 ఏళ్ల చరిత్రలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. సో ఇది ఆర్థిక పురోభివృద్ధికి సింగరేణి సంస్థకు ఎంతగా ఉపయోగపడవచ్చు? అంటే అదృష్టవశత్తు అక్కడ బంగారు నిక్షేపాలు చాలా మోతాదులో మనం వెలికి తీయాల్సిన మోతాదులో ఉన్నాయని, దాంతోపాటు అక్కడ కాపర్ కూడా ఉంది. కాపర్ కూడా మనం ఆల్టర్నేటివ్ గోల్డ్ అంటాము. ఆ 2 నిక్షేపాలు కనుక దొరికితే అంటే అటు సింగరేణి రాబడికి కానీ అటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ భారతదేశానికి కానీ చాలా గొప్ప వనరుగా ఉంటుంది. మనము అటు కోలార్ గోల్డ్ ఫీల్డ్లో 121 ఏళ్ళు ఆ మైన్ నడిచి దాదాపు 900 టన్నులు అంటే దాదాపు 9 లక్షల కోట్ల రూపాయల దాకా ఒక ఆదాయ వనరుగా వచ్చినట్టుంది. సో దీంట్లో కొంత అవకాశం ఉన్నా డెఫినెట్గా మేము ముందుకెళ్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఏ విధంగా ఉంది? ఈ
మన కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్లో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ఒక 18,000 కోట్లతో ఒక పథకాన్ని వాళ్ళు స్టార్ట్ చేశారు. దాంట్లో ఎక్కువగా ఆల్ ద పిఎస్యూస్, సెంట్రల్ పిఎస్యూస్, స్టేట్ పిఎస్యూస్ ముందుకు రావాలని వాళ్ళు ఎప్పుడు చెప్పారు. ముందుకు రావడం కాదు, అంటే మొదట వాళ్ళ ఫోకస్ గవర్నమెంట్ మనకు దేశంలో ఉన్న ఈ వనరులు, ఈ మినరల్స్ పైన ఫోకస్ చేయాలని. అలాగే వేరే దేశాలు, చైనా, అటు యూరోపియన్ కంట్రీస్ కానీ, అమెరికా లాంటివి వాళ్ళు చాలా ముందుగా 20 ఏళ్ళ ముందుగానే ఆఫ్రికన్ కంట్రీస్లో కానీ ఎక్కడైతే మినరల్ రిచ్ నేషన్స్ ఉన్నాయో వాళ్ళలో ఆల్రెడీ పెట్టడం జరిగింది. సో ఇప్పుడు మనం కూడా ఇమ్మీడియట్గా మనకి ఒక ఖనిజ్ విదేశ్ లిమిటెడ్ అని మినిస్టర్ ఆఫ్ మైన్లో ఒక సపరేట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసేసి మన లాంటి పిఎస్యూస్ ఎవరైతే ఔత్సుకంగా ఉన్నారో దేశానికి ఉపయోగపడే మినరల్స్ ఆ సంస్థకు 2 రకాలుగా, అటు దేశానికి ఉపయోగపడుతుంది, ఇటు సంస్థకి ఆదాయ వనరు ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా మనకు రెగ్యులర్గా వెళ్ళమని ఎప్పుడు కూడా ఇన్విటేషన్స్ వచ్చేలాగా మినిస్టర్ ఆఫ్ మైన్స్ మనకి అటు ఆస్ట్రేలియా వెళ్ళడానికి, అటు చీలీ, అటు బొలీవియా, అటు అర్జెంటీనా, అటు సెంట్రల్ ఏషియా అండ్ ఆఫ్రికన్ కంట్రీస్లో వెళ్ళేందుకు మనకు ఎప్పుడు కూడా అటు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి కానీ, ఇటు మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ కానీ ఎప్పుడు రెగ్యులర్గా వరకు సహకారం అందిస్తున్నారు. సో ఆ సహకారాన్ని ప్లస్ ఆ యొక్క మైన్స్ ఆ కండిషన్స్ కానీ ఎక్స్ప్లోరేషన్ డీటెయిల్స్ ఇమీడియట్గా అటు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తీసుకొని ఆర్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ తీసుకొని ఎలాంటి అంటే ఇవి చాలా గొప్ప అవకాశాలు, ఈ అవకాశాలు కోల్పోకుండా మన అధికారులను పంపించేస్తూ ఇవి మనం దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. రేర్ ఎర్త్ మినరల్స్ సింగరేణి ఓపెన్ కాస్ట్ వేస్టేజ్లో రేర్ ఎర్త్ మినరల్స్ కూడా తాజాగా గుర్తించినట్లు. సో దీనికి సంస్థకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకోవచ్చు? రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా ఒక గ్రాము 10,000 నుంచి 2 లక్షల రూపాయల దాకా ఉన్నాయి. అంటే చాలా కాస్ట్లీ ఎలిమెంట్స్ ఇవన్నీ. సో ఇప్పటికే మనము ఏదో చూద్దామని కాకుండా ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయని గుర్తించడం జరిగింది. అది ఉన్నది కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఎన్ఎస్టిఎఫ్డిసి వాళ్ళ ప్రకారం అయితే మనం ఆల్రెడీ అటు నుంచి కావాల్సిన ప్రాసెస్ రూబిని అండ్ క్లే బ్యాండ్స్ని ఒక 2 ట్రక్కుల్లో ఆల్రెడీ మనము మనకు ప్రాసెస్ కోసము పెట్టడం జరిగింది. దాంట్లో కూడా వాళ్ళు అంటే ఒక వచ్చే 5-6 నెలల్లో దాన్ని ప్రాసెస్ చేసి కొన్ని గ్రాముల క్రిటికల్ ఎలిమెంట్స్ని, క్రిటికల్ మినరల్స్ని తీసే అవకాశం ఉందని చెప్పారు. దాన్ని కూడా రెగ్యులర్గా నేను నా పర్సనల్ లెవెల్లో కూడా నేను ఫాలోఅప్ చేస్తున్నాను. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు అచీవ్. ఫైనల్గా మీరున్న సందర్భంలోనే, మీరున్న సమయంలోనే అనేక అచీవ్మెంట్స్ సింగరేణిలో వచ్చేసారు. సో ఈ గొప్ప అవకాశం కూడా మీరున్న సమయంలో జరగడం అనేది ఎట్లా చూస్తారు? అంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. అటు రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు ఎప్పుడు మోటివేట్ చేస్తుంటారు మనకి, మీరు దేశంలో ఉన్న అవకాశాలు ప్లస్ విదేశాల్లో ఉన్న అవకాశాలని చూడమంటున్నారు. సో వాళ్ళు చూడడం అనే కాకుండా ఇంత సహకారం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం బాగా చేయాలనే ఉద్దేశంతో అంటే నేను సీఎండిగా ఉన్నప్పుడు ఇవి డెవలప్మెంట్ జరగడం చాలా గొప్పగా అనిపిస్తుంది. మీరు చూసినట్టే మనకు 10 మిలియన్స్ కోల్ బ్లాక్ మన ఒరిస్సాలో స్టార్ట్ చేయగలిగాము. రాజస్థాన్లో వాళ్ళకి ఒక థర్మల్ పవర్ ప్లాంట్ మనం కట్టిస్తున్నాము. అదో 1500 మెగావాట్ సోలార్లు వాళ్ళ కోసం చేయగలుగుతున్నాము. అండ్ ఇప్పుడు కర్ణాటకలోని ఈ కోలార్ గోల్డ్ బుక్ దగ్గరలో దేవదుర్గలో గోల్డెన్ కాపర్ మైన్ ఎక్స్ప్లోరేషన్ లైన్స్ రావడంతో అంటే భారతదేశ పటంలో మనము అటు ఒరిస్సాలో ఉన్నాము, అటు పైన రాజస్థాన్లో, వెస్ట్లో రాజస్థాన్లో ఉన్నాము, ఇటు సౌత్లో కర్ణాటకలో ఉన్నాము, ఇటు తెలంగాణలో ఉన్నాము, ఇప్పటికీ 5-6 రాష్ట్రాలకు బొగ్గు సప్లై చేస్తున్నాము, ఈ వేరే మినరల్ కూడా ఉన్నాము అనేది చాలా గొప్పగా అనిపిస్తుంది. అంటే ఇదంతా కార్మికులకు, ఆఫీసర్లకి ఒక మోటివేషన్గా ఉంటుంది. ఇది సంస్థకే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక గొప్ప పేరు వచ్చేలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్ సార్. సో ఇది పరిస్థితి, సింగరేణి గొప్ప అవకాశాన్ని దక్కించుకుంది. సో సింగరేణి గోల్డెన్ మైన్స్ నిక్షేపాల అన్వేషణ అనంతరం కూడా సంస్థ పురోభివృద్ధికి, ఆర్థిక అభివృద్ధికి కూడా ఇది ఎంతగానో దోహదపడుతుందని చెప్పి కూడా సీఎండి బలరాం నాయక్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో కలిసి సాగర్, బిగ్ టీవీ.